అందరికీ అందుబాటులో న్యాయం, ఇది లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారు ప్రవేశపెట్టారు న్యాయ సేవా సహాయకులను. వాడుకలో వీరిని పారాలీగల్ వాలంటీర్స్ అని పిలుస్తారు. గ్రామీణ ప్రజలలో తమకు లభించే న్యాయ సంబంధిత వసతులను, అవకాశాలను వారికి వారి భాషలో అర్థమయ్యేలా తెలియజేయడానికి, నిరుపేదల కోసం చట్టం కల్పిస్తున్న సదుపాయాలపై సరియైన అవగాహన కలిగించడానికి పారాలీగల్ వాలంటీర్స్కు శిక్షణా కార్యక్రమాలతో చైతన్యం కలిగించి ప్రజలకు అవసరమయ్యే చట్టపరమైన సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎనలేని కృషి చేస్తోంది. Paralegal volunteers is also necessary for this purpose. We have already trained many people who have been already awarded as the paralegal workers in the field, so that they can go to the absolutely at the grassroots level and they can have an interaction with the people there, and whatever their difficulties or the disputes they are facing, they can take the said matter and they can advise accordingly. I am sure that the leadership of the State Legal Services Authority will meet their whatever necessity in these prospective things, and they will get the result automatically within few years or the days even. ప్రతి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ 100 మంది వాలంటీర్లను గుర్తిస్తారు. అలాగే తాలూకా స్థాయిలో 50 మంది వాలంటీర్లను గుర్తిస్తారు. వారు అక్కడి స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చిన వారే ఉండడం తప్పనిసరి. మండల న్యాయ సేవా అధికార సంఘ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో కార్యదర్శి శ్రద్ధ వహించి వారికి శిక్షణా కార్యక్రమాలను తమ పర్యవేక్షణలో అందజేస్తారు. ప్రజలని మనము ఈ యొక్క చైతన్యపరచడానికి మాకు దాదాపు 11,000 మంది చిలుకు ఈ యొక్క పారాలీగల్ వాలంటీర్స్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పారాలీగల్ వాలంటీర్స్ ప్రతి ఒక్క గ్రామాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఏ రకమైన న్యాయ సహాయం కావాలా, సో వాళ్ళు కూడా వాళ్ళకు అడ్వైజ్ చేయడము, ఒక సలహా ఇవ్వడము ఈ యొక్క పారాలీగల్ వాలంటీర్స్ ద్వారా కూడా మేము చేస్తూ ఉంటాము. సో సడన్గా ఎటువంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాలంటరీగా కూడా మా యొక్క పారాలీగల్ వాలంటీర్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను గుర్తించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీకి వారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. చట్టాల మీద కూడా అవగాహన రావడానికి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేసినాం. ఒక పారాలీగల్ వాలంటీర్స్ కూడా రెగ్యులర్ ట్రైనింగ్ కోర్సెస్ పెట్టి ఏ రకమైన ఈ యొక్క న్యాయ సేవా సంస్థ ద్వారా వాళ్ళ సేవలు అందుకోవచ్చునో, సేవలు పొందవచ్చునో, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క పారాలీగల్ వాలంటీర్స్ ద్వారా, తర్వాత ఈ యొక్క న్యాయవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ప్రజలకు మేము చేకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. జిల్లా జడ్జి, చైర్మన్ల సంప్రదింపులతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శులు పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణను అందిస్తారు. ఊళ్ళో తిరుగుతున్నప్పుడు మీరు అప్పు కాగితాలు జనరల్గా రాస్తారు. అప్పు కాగితాలు రాస్తున్నప్పుడు సరిగా తారీఖు వేయించుకొని ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో కరెక్ట్గా వాళ్ళ పేర్లు రాసుకొని సాక్షుల ముందు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు చెప్పాలి వాళ్ళకి. తెల్ల కాగితాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతకాలు పెట్టద్దు అని చెప్పి ఊళ్ళలో చెప్పండి. అదేవిధంగా ఆస్తి కొంటున్నప్పుడు కూడా సాదా బైనామా, మన ఊరిలో ఎక్కువ జరిగేదంటే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు తప్పించుకోవడానికి అని చెప్పేసి సాదా బైనామా చేస్తుంటారు. ఆ సాదా బైనామా కింద అగ్రిమెంట్స్ ఏమీ చేసుకోవద్దు. ఏదైనా ఒక 100 రూపాయల కంటే ఎక్కువ స్థిరాస్తి కొంటున్నప్పుడు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి వారికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాలంటీర్లు తమ ప్రాంతానికి చెందిన వారే ఉండడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలను వారికి చెప్పుకొని న్యాయపరంగా అందవలసిన సహాయాన్ని పైసా ఖర్చు లేకుండా స్వల్పకాలంలోనే పొందడంతో పాటు ఎదుటివారితో సంబంధాలు తెంచుకోకుండా స్నేహభావంతో ఉండేలా చేయడంలో పారాలీగల్ వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పారాలీగల్ వాలంటీర్స్ మన రాష్ట్రంలో 2006 సంవత్సరం నుంచి కూడా మనం ఈ స్కీమ్ని అవలంబిస్తున్నామండి. మొట్టమొదటిసారిగా అసలు భారతదేశంలో ఈ స్కీమ్ మొదలుపెట్టింది మన రాష్ట్రంలోనే.
2006 నుంచి మన దగ్గర అమలు జరుగుతున్నటువంటి ఈ స్కీమ్ని జాతీయ స్థాయిలో పరిశీలన చేసి 2009 నుంచి జాతీయ స్థాయిలో దీన్ని అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయడం జరుగుతుందండి. అయితే పారాలీగల్ వాలంటీర్స్కి మనం 2006లో మొదలుపెట్టినప్పుడు వారికి ఈ చిన్న చిన్న చట్టాల మీద మేము శిక్షణ ఇచ్చామండి. ప్రతి జిల్లాలోనూ కూడా 3 రోజుల శిక్షణ వారి మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో శిక్షణ మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ చేత, తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ చేత తెప్పించి ముందు శిక్షణ ఇచ్చాం. తర్వాత రిఫ్రెషల్ కోర్సులు కూడా ప్రతి జిల్లాలోనూ కూడా అప్పుడే 2-3 సార్లు రిఫ్రెషల్ కోర్సులు వారికి ఇవ్వటం జరిగింది. ఈ పారాలీగల్ వాలంటీర్లో రకరకాల కేటగిరీ వాళ్ళు ఉన్నారండి. విద్యార్థులు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు. ఇలాగ రకరకాల ఫీల్డ్స్ నుంచి మనం ఈ పారాలీగల్ వాలంటీర్స్ తీసుకుని వారిని జిల్లా స్థాయిలో సెలెక్ట్ చేసి వారికి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. వారికి సరైన శిక్షణ పొందుపరచడం జరిగింది. ఆ శిక్షణను వారు ఉపయోగించుకొని ఈ గ్రామాల్లోకి వెళ్ళి ఈ వారి ప్రజలకు ఉన్నటువంటి న్యాయపరమైన ఇబ్బందులకి తగిన పరిష్కారం సూచిస్తున్నారండి. పారాలీగల్ వాలంటీర్లుగా ఉండేందుకు న్యాయవాదులు, టీచర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందినవారు, అంగన్వాడీ వర్కర్లు, ప్రభుత్వేతర వైద్యులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, లా విద్యార్థులు, విద్యా, సామాజిక సేవ, హ్యుమానిటీస్కు చెందిన గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా అర్హులే. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మైత్రీ సంఘాలు, ఇరుగు పొరుగు గ్రూపులకు చెందిన మహిళా సభ్యులు, కేంద్ర లేక జిల్లా కారాగారంలో దీర్ఘకాలిక శిక్షలో ఉన్న విద్యాధికులైన ఖైదీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థల సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సహకార సంఘాల సభ్యులు, కార్మిక సంఘాల సభ్యులు, సంబంధిత మండల, జిల్లా న్యాయ సేవాధికార సంఘం తగినవారుగా గుర్తించిన మరెవరైనా సరే పారాలీగల్ వాలంటీర్స్గా అర్హులే. పారాలీగల్ వాలంటీర్స్ ప్రప్రథమంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఈ పారాలీగల్ వాలంటీర్స్ల సేవలు అవసరమని, ఎందుకంటే వారికి ఒక పునాది లాంటి వారు ఈ యొక్క న్యాయ సేవా సంస్థకని గుర్తించి, సో ఆ స్కీమ్ కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రథమంగా మనము ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇలా పారాలీగల్ వాలంటీర్స్గా గుర్తింపబడిన వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మండల న్యాయ సేవా అధికార సంఘం నిర్వహించే ప్రత్యేక రిజిస్టర్లో పేరు, చిరునామా, టెలిఫోన్ నంబర్ల వివరాలతో నమోదు కాబడి బ్యాచ్ నంబర్ పొందుతారు. ఇలా గుర్తింపబడిన పారాలీగల్ వాలంటీర్స్కు గుర్తింపు కార్డును జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జారీ చేస్తారు. గుర్తింపబడిన ప్రతి బ్యాచ్ వాలంటీర్లకు 3 నెలల పరిధిలోనే ముగిసే విధంగా నెలకు 2 పక్షాల చొప్పున 6 విడతల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఈరోజు పారాలీగల్గా వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో నా కమ్యూనిటీ కాకుండా చాలామంది బీదవారు చట్టాల గురించి తెలియక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్లో చాలా నేర్చుకున్నాను. ప్రతి విషయానికి చట్టానికి ముడిపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన న్యాయాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. స్త్రీలు, పురుషులు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో కేసులు పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ మనం న్యాయం పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టి ఈ తెలుసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి, అంటే నేను నా కమ్యూనిటీ కాకుండా మా జనరల్ పాపులేషన్లో కూడా చాలామందికి ఈ విషయాలు తెలియవు. వారికి నేను నా వంతు సహకారాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరికి చట్టాల గురించి మీద అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన న్యాయాన్ని పొందేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. శిక్షణా కార్యక్రమాలలో పారాలీగల్ వాలంటీర్స్కు సివిల్, క్రిమినల్, న్యాయపరమైన అన్ని అంశాల గురించి, సామాజిక న్యాయ అంశాలు, సమస్యల గురించి క్షుణ్ణమైన అవగాహన, చైతన్యం కలిగించడం జరుగుతుంది. అంతేకాకుండా స్త్రీలు, శిశువులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఖైదీలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, శారీరకంగా లేదా మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నవారు, హెచ్ఐవి బాధితులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన సభ్యులు, వెట్టిచాకిరీ బాధితులు, వినియోగదారులు, వయోధికులు, న్యాయ సేవా అధికార చట్టం కింద ప్రయోజనం పొందదగిన అన్ని వర్గాల వారి గురించి చైతన్యవంతుల్ని చేయడం జరుగుతుంది. సెక్షన్ 12 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద
ఈ న్యాయ సహాయం అంటే ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హుల్ని అందులో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినవారు, స్త్రీలు, చిన్నపిల్లలు, వికలాంగులు, తర్వాత ఏదైనా ఉపద్రవం వల్ల నష్టపోయిన వారు, మరియు ప్రతి వ్యక్తి కూడా ఎవరి సంవత్సరిక ఆదాయం ₹1,00,000 మించకుండా లోపు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్హులు. అటువంటి వాళ్ళు వారి అప్లికేషన్ని న్యాయ సేవాధికార సంస్థ ఆఫీస్లో జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానీ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. వారు ఒక ఎఫిడవిట్ మాకు ఆదాయం ఇంతే ఉంది, లేకపోతే మేము ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అని చెప్పి ఇస్తే ఆ ఎఫిడవిట్ను బేస్ చేసుకుని మేము వారికి తగిన న్యాయ సహాయాన్ని, ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం జరుగుతుంది. I am sure we can reach in such a level and at such height that the country will follow us as the front runner in this sphere of the legal aid clinic purposes and all other purposes with regard to legal aid services. With regard to the paralegal volunteers, the Andhra Pradesh state is the front runner. So for that part is concerned, they have started their scheme in 2006 and there are 12,000 women self-help groups in the state who are joined hands with our paralegal volunteers, and they are in fact acting as the paralegal volunteers at the grassroots levels. So this is the things of this uniqueness of this state, where the state is running too fast. న్యాయ సహాయ సహకారాలు అవసరమైన ప్రజలకు వాటిని అందించే అధికార సంస్థలకు నడుమ ఈ పారాలీగల్ వాలంటీర్లు వారధిగా పనిచేస్తారు. ఎలాంటి వేతనం గాని, పారితోషికం గాని, ఫీజు గాని ఆశించకుండా తాము స్వచ్ఛంద సేవ చేయాలన్న విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో, నిజాయితీగా తమ చుట్టూ ఉన్న ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తున్నారు పారాలీగల్ వాలంటీర్స్. శిక్షణా కాలంలో వివిధ చట్టాలు, న్యాయ నియమ నిబంధనల గురించి, లోక్ అదాలత్ ఉచిత న్యాయ సేవల గురించి పారాలీగల్ వాలంటీర్లకు పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. కేంద్ర లేక జిల్లా జైలులో దీర్ఘకాలిక శిక్షను అనుభవిస్తున్న ఖైదీల నుండి విద్యాధికులైన 10 మంది ఖైదీలను గుర్తించి వారికి పారాలీగల్ వాలంటీర్స్గా శిక్షణ ఇవ్వడం ద్వారా తోటి ఖైదీలకు న్యాయపరమైన సహాయానికి వారు అందుబాటులో ఉంటారు. ప్రీ బార్గెనింగ్ అని ఒకటి చెప్పారు. అంటే వాళ్ళు కేసు ఒప్పుకుంటే తక్కువ కాలం శిక్ష పడుతుంది అనేసి, దాన్ని లేకపోతే శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందని, నాన్ బెయిల్ కేసెస్ గురించి కూడా చెప్పారు. వాళ్ళు లాయర్ని పెట్టుకోలేము, మాకు బయట అమౌంట్ మేము పెట్టుకునే పొజిషన్లో లేమా అన్న పొజిషన్లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాము. షూరిటీని కూడా కొంతమంది చూసుకునే పొజిషన్లో లేరు. ఫేస్ టు ఫేస్ చేసి మాట్లాడించి సార్తోని ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లాయర్ని నియమించటం, వాళ్ళకి ఇంకా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ వాళ్ళు పారాలీగల్ వాలంటరీగా ఎన్నుకోవడం జరిగింది 32 మందిని. డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ మేజిస్ట్రేట్ గారు మాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వైస్ గురించి ఎవరికి ఎలా చెప్పాలి, చట్టాల ఆవశ్యకతల గురించి చెప్పినారు. మా బెయిల్ పొందడం ఎలా, ఖైదీకి అరెస్ట్ ముందు హక్కులేంటి, అరెస్ట్ తర్వాత ఏం చేయాలి, తర్వాత కేసులు ఒప్పుకోవడం ఎలా, ప్లే బార్గెనింగ్లో 1/4 శిక్ష ఎలా పడుతుంది, 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసులు మాత్రమే ప్లే బార్గెనింగ్ వర్తిస్తుంది, దాని గురించి హైకోర్టులో పిల్ ఎలా వేయాలి, ఎంతవరకు ప్రాపర్టీకి ఏ స్టాంపు యూజ్ అవుతుంది అనేది అన్నీ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రతి శనివారం అడ్వకేట్ గారు కూడా వచ్చి మాకు యూటీ విచారణ ఖైదీల యొక్క సాధక బాధకాలు అన్నీ విని వాళ్ళకు బెయిల్ పొందడం ఎలా, వాళ్ళకు కోర్టు ప్రాసెస్ ఎట్లా, లాయర్ని నియమించడం ఎలాగో అన్నీ చెప్తున్నారు.
చెప్పి ఇక్కడ జైలు నుంచి కేసు ఒప్పుకునే పిటిషన్లు కూడా తీసుకుపోయి అన్ని త్రూ జైలు ద్వారా అన్ని మండలాలకు అన్ని కోర్టులకు కూడా పిటిషన్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సార్. ఎవ్రీ వీక్ డేస్కి 3 times రిమాండ్ ప్రిజనర్స్ బ్లాక్స్కి వెళ్ళి ఇక్కడ ఎవరికైనా సమస్యలు ఏమేమి ఉన్నాయని అడగడం జరుగుతుంది సార్. వాళ్ళ దగ్గర మాకు చెప్పేది ఏంటంటే లోక్ అదాలత్లో కానీ జైలు అదాలత్లో కానీ లోకల్ కేసులు మాత్రమే పరిష్కారం అవుతున్నాయి, వేరే ఈ డిస్టిక్లో వేరే మండలాలలో ఉన్న కోర్టులలో కేసులు పరిష్కారం అయితే లేవు, అవి కూడా లోక్ అదాలత్లనే పరిష్కారం చేసే మార్గం చూపించమని ప్రాధాయపడతాను సార్. మాకు డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చున్నారు కాబట్టి దాని ప్రకారం మేము వాళ్ళకు వివరించి పిటిషన్స్ మేమే రాసి వాళ్ళ ద్వారా తీసుకుంటాం సార్. దానికి ఒక రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. పారాలీగల్ వాలంటీర్లు తమ బాధ్యతల్లో ముఖ్యంగా చట్టాల గురించి ప్రజల్లో ప్రతి ఒక్కరికి సరైన అవగాహన కల్పించడం, రాజ్యాంగబద్ధంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను, ఆ పౌరులుగా వారి బాధ్యతలను గురించి తెలుసుకోవడానికి, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఈరోజు వరకు మా ఇండస్ట్రీస్ యాజమాన్యాలు మాకు ఈ పేమెంట్ గురించి చాలా ఇబ్బంది పెట్టేది. ఈరోజు ఈ పారాలీగల్ వాలంటీర్ వల్ల మాకు కరెక్ట్గా పేమెంట్ దక్కుతుంది. అందు గురించి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిత్యం తాము ఎదుర్కొనే సమస్యలు, వివాదాలలో వేటికి లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించవచ్చు, అలాంటి సమస్యలు, వివాదాలను ఏ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే అంశాల గురించి ప్రజలలో అవగాహన కలిగించే బాధ్యత పారాలీగల్ వాలంటీర్స్దే. తమ ప్రాంతాలలో ఎవరికైనా చట్టపరమైన సమస్యలొచ్చినట్టు తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి న్యాయపరంగా వారికి అందే సహాయం గురించి బాధితులకు తెలిసిన భాషలో వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది. బాధితుల సమస్య తీరుని బట్టి వాలంటీర్లు ముందు వారిని పోలీస్ స్టేషన్కు గాని లేదా తమ సమీపంలో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్కు గాని తీసుకువెళ్తారు. లోక్ అదాలత్లలో ఇరుపక్షాలతో చర్చించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన న్యాయం జరిగేలా చేయడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించి వారిలో స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించడంలో పారాలీగల్ వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమ కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలలో ఎక్కడైనా ఎవరైనా చట్టాలను అతిక్రమించిన సంఘటనలు జరిగినట్టుగా దృష్టికి వస్తే వాలంటీర్స్ వెంటనే స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు గాని లేదా మండల న్యాయ సేవాధికార సంఘానికి గాని తెలిపి తక్షణమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులనే కాకుండా కోర్టు వరకు వెళ్లని తగాదాలను కూడా లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండా పరిష్కరించుకోవచ్చునన్న సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పారాలీగల్ వాలంటీర్లు విస్తృతంగా కృషి చేస్తున్నారు. లోక్ అదాలత్ లేదా ప్రజా న్యాయపీఠాల ద్వారా పరిష్కరించబడిన కేసులలో అపీల్ ఉండదు. కోర్టు ఫీజు కూడా వాపసివ్వబడుతుందన్న విషయం ప్రజలకు తెలిసేలా చెయ్యడం పారాలీగల్ వాలంటీర్ల ముఖ్య బాధ్యత. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రూపొందించబడిన కరపత్రాలను పారాలీగల్ వాలంటీర్లు తమ గ్రామాలలోని విద్యావంతులైన పౌరులకు అందేలా చూస్తూ తమ తమ పరిధులలో తాము ప్రజల న్యాయ సలహా సహాయాల విషయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మండల న్యాయ సేవాధికార సంఘానికి గాని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు గాని ప్రతి నెల సంక్షిప్త సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. అందులో ధనిక బీద అన్న తారతమ్యం లేదు. న్యాయ సహాయం సలహాలను అందిస్తూ సత్వర న్యాయానికై లోక్ అదాలతులను వినియోగించుకోవడంలోనూ ప్రజానీకంలో చట్టాలను గురించిన సరైన అవగాహన పెంచడంలోనూ పారాలీగల్ వాలంటీర్స్ పాత్ర గణనీయమైనది, అభినందనీయమైనది.
మా వార్డుల్లో సమస్యలెన్నో పరిష్కారమయ్యే వేళ మా వార్డుల్లో సమస్యలెన్నో పరిష్కారమయ్యే వేళ మేమంతా ముందుకు సాగేదమమ్మా ఓయమ్మా మేమంతా ముందుకు సాగేదమమ్మా